ఎర్రగడ్డకు ఫస్ట్ టైం ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? హాయ్ ఎవ్రీవన్, ఇది ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియోను కైప రవీందర్ రెడ్డి బ్లాగ్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మిగిలిన గేదెలు మరియు మిగిలిన గేదెలు ఏ రేట్లలో అమ్ముడైపోయినాయో చూద్దాము ఈ వీడియోలో. సో ఆల్రెడీ చెప్పాము కదా, గేదెలు అయితే కొంచెం తక్కువనే వచ్చినాయి, అమ్ముడుగడం కూడా తక్కువనే అమ్ముడైపోయింది. మరి లెంత్ కూడా ఉండదు వీడియో. ఇక్కడ మినీ జాతి గేదె ఉంది, మినీ బ్రీడ్ బఫెల్లో. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ చేయడం జరుగుతుంది. జాఫరాబాదీ కావాలనుకున్నా వస్తాయి ఎర్రగడ్డ మార్కెట్కు. క్వాలిటీ విషయానికి వస్తే మీకు తక్కువ క్వాలిటీ నుంచి మంచి క్వాలిటీ గల గేదెలు కూడా ఉంటాయి. ఇక్కడ ఒకటి పడ్డదూడ ఉంది, పంచకళ్యాణ్ ఉంది పడ్డదూడ. ఈ గేదె చూసుకోవచ్చు, అండర్ క్వాలిటీ కూడా. ఇవన్నీ సైజులు ఉన్నాయి గేదెలు ఇక్కడ కట్టేసినవి. బన్నీ ఉన్నాయి, మొర్రా ఉన్నాయి. ఫస్ట్ ఉన్న 3 అయితే క్వాలిటీ ఉన్నాయి. ఈ లాస్ట్ది కూడా మంచి క్వాలిటీగా ఉంది గేదె. సో ఉదయాన్నే వీళ్ళైతే తెచ్చుకొని అమ్మాలనుకున్న వాళ్ళు డాక్టర్తో చెక్ చేయించి సూడి రాస్తారు, దానిపైన ఎన్ని నెలలు సూడి ఉందని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ ఎవరైతే కొంటారో బయానా ఇచ్చి వాళ్ళు మళ్ళీ చెక్ చేయించుకోవాలా. పడ్డదూడలు చూడవచ్చు, తక్కువ వచ్చినాయి. మామూలుగా అయితే ఇక్కడ మొత్తం నిండిపోతాయి ఈ ప్లేస్లలో వర్షాకాలం చలికాలంలో. 7 నెలల సూడి గేదె అని ఎంత చెప్తున్నారు? రేట్ ఎంత? 1,10,000 చెప్తున్నారు. 7 నెలల సూడి గేదె, గాబన్ వైన్స్, అటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. ఎన్ని ఇస్తుంది? 6 ఇస్తుంది, 5 ఇస్తుంది. ఈయన తర్వాత ఎన్ని ఇస్తుంది? పాలు 16. చూడొచ్చు సైజు కూడా గేదెను. మినీ జాతి గేదె సుడిదా బ్రో? అది సుడి. ఎన్ని నెలలు ఉంది? 7.5 ఉంది. 7.5 నెలలు. ఎంత చెప్తున్నారు రేటు? 1,10,000 చెప్తున్నాను. 7.5 నెలల సుడితో ఉంది. 7.5 months, 1,00,000 రూపాయలు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? శంకరపల్లి నుంచి వచ్చింది గేదె. మినీ బ్రీడ్ బఫెల్లో జాఫరాబాదీ జాతి గేదె. 75,000కు అమ్ముడైంది. 75,000కు ఒక టిట్ అయితే పోయిందంట. 3 సన్ల మీద పాలిస్తుందని చెప్తున్నారు. సైజు గల గేదెనే, సైజు అయితే బాగానే ఉంది. అటర్ క్వాలిటీ కూడా తీసుకోవచ్చు. దాని దూడ ఇది దున్నపోతు దూడ. ఈయన ఒక 3 నెలలు అట్లా ఉండొచ్చేమో, 3 నెలల పైన ఉండొచ్చు. సైజు కూడా చూడవచ్చు. ఈ గేదె 75,000కు అమ్ముడింది. 75,000కు. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీడియం సైజ్ ఉంది గేదె అయితే. ఓన్లీ పాడి గేదె, సూడైతే ఏం లేదు. క్వాలిటీ కూడా చూడవచ్చు గేదె. రింగు $75,000 పోయింది. ఇక్కడ అన్న వచ్చేసి దూడలు కొన్నారు, ఒకసారి అడుగుదాము. అన్న ఎన్ని దూడలు కొన్నారు? మొత్తం 6 కొన్నారు. సో ఒక్కొక్కటి రేట్ ఎంత పడింది అడుగుదాము. ఇది జాఫరాబాద్లో బూరి మిక్స్ అయింది. అనేది ఎంత పడింది అన్న? 33,500. 33,500 పడిందంట. వయసు వచ్చేసి 2 సంవత్సరాల పైన, 2.5 సంవత్సరాల లోపల ఉంటుంది. నెక్స్ట్ ఇది ముర్రా పడ్డ అన్న. ఇది ఎంత పడిందన్న? ఈ 4 1 2 3 4 ఈ 4 లక్షనా? అంటే ఒక్కొక్కటి 25,000 పడింది. ఈ 2 ఇది అదొక్కటే ముర్రా ఉంది. ఇది మాత్రం ఇది జాఫ్రా ఉంది. నెక్స్ట్ ఇది జాఫ్రానే ఉంది, అది కూడా జాఫ్రానే ఉంది. వీటి వయసు ఒక 2 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఇది ఒకటి మళ్ళీ జాఫ్రానే 28,000 పడింది. ఇదొకటి కొంచెం రేట్ ఎక్కువ పడింది, తక్కువ ఉండి ఎక్కువ పడింది రేటు. అవునులే, సంవత్సరంన్నర పైన ఉంది. ఇవేనన్నా ఏమన్నా తీసుకుంటున్నారా? ఎర్రగడ్డ ఫస్ట్ టైం అన్నా ఇంతకుముందు ఎట్లా అనిపించింది రేటు? సో చూసుకోవచ్చు, రేట్లు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అంటే బ్యాచ్ ఆ 4 ఒకరివే. ఆ లాస్ట్ అదొకటి.
మళ్ళీ మాట్లాడుకునేటప్పుడు బ్యాచ్ లాగా కాకుండా ఇది ఒకదాని ఇండివిజువల్ ఎందుకు మాట్లాడుకున్నావు అన్న? ఇది రేట్ ఎక్కువ. అందుకని చెప్పేసి సపరేట్ మాట్లాడుకున్నావా? ఆహా. ఈ 5 ఒకరి దగ్గర కొన్నారంట, ఇది ఒక్కటి మాత్రం సపరేట్గా వేరే వాళ్ళ దగ్గర కొన్నామనేసి చెప్తున్నారు ఎర్రగడ్డలోనే. సో దీని ఒక్కదాని వయసు కొంచెం ఎక్కువ ఉంటుంది, 2.5 సంవత్సరాల దాకా ఉంటుంది. మిగతావన్నీ ఇవన్నీ 2 సంవత్సరాల బ్యాచ్. అదొకటి అవతలేమో 1 సంవత్సరంన్నర ఉంటుంది పొట్టిది. చూడొచ్చు అన్ని దూడలు మొత్తం వీళ్ళే తీసుకున్నారు. ఆంధ్రాకి వెళ్తున్నాయి దూడలు. ఇక్కడ 2 దూడలు అమ్ముడైనాయి. ఈ 2 దూడలు ఎంత అమ్ముడైనాయి అడుగుదాము. జాఫర్ ఉంది అన్న, ఎంత కొన్నారన్నా? 55. 50,000. 2 కలిపి 50,000 అంట. జాఫరాబాదీ జాతి దూడ 35,000కు అమ్ముడైంది, 35,000కు. వయసు ఒక 2.5 సంవత్సరాల దాకా ఉంటుంది. సైజు కూడా చూసుకోవచ్చు దూడ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొత్త చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. థ్యాంక్ యూ.